హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగి కలిసి లక్ష్మీదేవి పూజని చేస్తూ ఉంటే మనోహరి అదంతా చూసి చాలా జలస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే మనోహరి ప్లాన్ని తెలుసుకున్న అరుంధతి భూలోకానికి రావడంతో ఇంకా అమర్ని ఎంతో పిలవాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అమర్కి బాగికి ఎవ్వరికి అరుంధతి మాటలు వినిపించవు. మనోహరి ఇప్పుడందరూ పూజలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే నేను వెళ్ళి పని ముగించుకొని వస్తాను అని ఇంకా అలా మనోహరి అమర్ రూమ్కి బయలుదేరుతుంది. ఇదంతా చూస్తున్న అరుంధతి పాపం లక్ష్మీదేవి అమ్మవారికి మొక్కుతూ, అమ్మ, నా కోరికలో న్యాయం ఉంది. నా సోదరి కోసం, నా చెల్లెలి కోసమే ఇదంతా చేస్తున్నాను. నాపై దయ చూయించు. ఖచ్చితంగా ఆయన వెళ్ళేలా చేయమ్మా, చేయని చెప్పి పాపం మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా అమర్కి తన ఫోన్ గుర్తొస్తుంది. నా ఫోన్ ఎక్కడ పెట్టాను, రూమ్లో ఉందా అని చెప్పి అమర్ కూడా తన రూమ్కి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా మనోహరి డ్రాలో ఉన్న బాగీ శారీని బయటికి తీస్తుంది. బాగీ, నువ్వు ఇవాళ ఈవినింగ్ ఈ శారీనే కట్టుకుంటావు. ఈ శారీని నేను మొత్తం పాస్పరస్ మయం చేస్తాను. ఈ శారీపై ఆ పౌడర్ రాశాననుకో, నీపై చిన్న అగ్గిరవ్వ పడ్డా అది బగ్గుమని నీ బాడీ మొత్తాన్ని కాల్ చేస్తుంది అని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది క్రూయల్గా మనోహరి. ఇంకా పౌడర్ మొత్తం రాస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి అమర్ ఎక్కడికి వస్తాడు. ఒక్కసారిగా ఇంకా మనోహరి అయితే అలా చీరని కింద పడేస్తుంది. మనోహరి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అబే ఏం లేదు అమర్, ఏం లేదు, జస్ట్ నా శారీ ఒకటి ఉండాలి, అది ఈ డ్రాలో ఉందేమో అని చూడ్డానికి వచ్చాను అని అంటుంది. ఓ, బాగిని అడగలేకపోయావా అని అంటారు. అంటే మీరు పూజలో ఉన్నారు కదా మరి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని, నేను వెళ్తున్నాను అని మనోహరి టెన్షన్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జస్ట్ మిస్, లేకపోతే అమర్కి దొరికిపోయేదాన్ని. అయినా ఆ పౌడర్ రాశాను కదా అని చెప్పి ఇంకలా మనోహరి అయితే హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్ తన ఫోన్ తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా కింద చూస్తాడు. అమర్ బెడ్ కార్నర్స్లో ఆ పౌడర్ అయితే పడిపోయి ఉంటుంది. ఇంకా పౌడర్ని తీసుకొని స్మెల్ చూస్తాడు అమర్. ఈ పౌడర్ అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. లక్ష్మీదేవి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రామ్మూర్తి, మంగళ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. మావయ్య గారు రండి, మీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం అని అనేసరికి తాతయ్య అని పిల్లలందరూ వచ్చి హక్ చేసుకుంటారు. అమ్మా, మీ తాతయ్య నీకోసం ఏం తీసుకొచ్చాడో చూడండి అని పాపం వాళ్ళ కోసం కొన్ని స్వీట్స్ అండ్ వాళ్ళ కోసం కొన్ని క్రాకర్స్ అవన్నీ తీసుకొస్తారనమాట రామ్మూర్తి. తాతయ్య, థ్యాంక్ యూ తాతయ్య. ఏయ్, చూసారా, నన్ను చిన్నపిల్ల నేర్పించారు, ఇప్పుడు తాతయ్య తెచ్చిన క్రాకర్స్ అన్ని నేనే కాలుస్తాను అని అంటుంది అంజు. ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే పాపం అమర్ రామ్మూర్తి దగ్గరికి వచ్చి, మావయ్య, మీకు నేను ఒక డ్రెస్ కొన్నానని చెప్పాను కదా, బాగి ఇలారా అని ఇంకా పాపం బాగి చేత్తో రామ్మూర్తికి ఇప్పిస్తారు. అండ్ మంగళకు కూడా ఒక శారీ ఇప్పిస్తారు అమర్. అదంతా చూస్తూ అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయన అందరినీ ఎంత బాగా చూసుకుంటున్నారు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఇంకలా అందరూ వచ్చి మొత్తం టపాసులు లైక్ క్రాకర్స్ అన్ని కాలుస్తూ ఉంటే మనోహరి దూరం నుండి చూస్తూ ఉంటుంది. బాగి, నువ్వు వెళ్తావు, నువ్వు అయిపోతావే అని అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా బాగీనైతే అంజు తీసుకువెళ్తుంది. మిస్సమ్మా, రామిస్సమ్మా అని చెప్పి ఇంకా అలా తనతో మొత్తం క్రాకర్స్ అన్ని కాల్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంజు అయితే ఇంకా అమ్ము మాత్రం అలా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మనోహరి ఇంకా వెంటనే ఒక బాంబు కావాలనే బాగి పక్కన పడేలా చేస్తుంది. వెంటనే బాగి దగ్గరికి వచ్చేస్తాడు అమర్. ఇంకా వెంటనే బాగీపై ఆ బాంబు పడేలోపు బాగీని పక్కకి లాక్కొని ఇంకా అలా పక్కకి వచ్చేస్తాడు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా బాగి చీరకి కొంగుకి కాస్త లైట్గా నిప్పంటుకుంటే వెంటనే అమర్ ఆ నిప్పుని ఇంకా వాటర్ పోసి మొత్తం క్లాత్తో తీసేస్తాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. బాగి, నీకేం కాలేదు కదా అని అంటారు. వెంటనే అమర్ని హక్ చేసుకుంటుంది బాగి. ఏమండి, ఇవాళ మీరు లేకపోతే నేనేమైపోయేదాన్నో అని పాపం ఏడుస్తుంటే, బాగి బాధపడద్దు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంటారు. అయినా ఎప్పుడు లేంది ఇలా జరగడం ఏంటి అని పాపం హ్యాపీనెస్ అంతా పోయి భయం వేస్తూ ఉంటుందన్నమాట బాగీకి. బాగి, నేను నీ పక్కనున్నంతకాలం నీకు ఏమి అవ్వదు, నేనున్నాను కదా, ఖచ్చితంగా నేను నిన్ను చూసుకుంటాను, నువ్వేమీ బాధపడద్దు. అయినా ఇలాంటివన్నీ జరగడం సహజమే, వీటి వెనకాల ఉన్నది ఎవరో నేను తెలుస్తాను కదా, నువ్వేమీ కంగారు పడద్దు
అని ఇంకా అలా అమర్ అయితే మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. మనోహరి ఇదేంటి అమర్ నా వైపు చూస్తున్నాడు, అమర్కి ఏదైనా అనుమానం వచ్చిందా అని ఆలోచనలో పడుతుంది మనోహరి. కరెక్ట్ టైంకి అమర్ భాగ్యని కాపాడేసుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని మనోహరి ఆలోచిస్తుంటే అమర్ మనోహరి దగ్గరికి వస్తారు. మనోహరి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు అమర్ అని అంటుంది. అవును మనోహరి, నువ్వు మార్కెట్కి వెళ్ళి క్రాకర్స్ని కొన్నావా అని అడుగుతారు. లేదమర్, నేనేమి కొనలేదు అని అంటారు. సరే వెళ్ళు మనోహరి అని పంపించేస్తాడు అమర్. ఎప్పుడైతే అమర్ ఆ బెడ్ కార్నర్లో ఉన్న ఆ పౌడర్ని స్మెల్ చూస్తాడో అప్పుడే అమర్కి అర్థమైపోతుంది అది ప్రొపలెంట్ పౌడర్ అని. అంటే గన్ పౌడర్స్లో, బాంబ్స్లో పౌడర్స్ అనేవి యూజ్ చేస్తారు ప్రొపలెంట్ పౌడర్. తనకి ఆర్మీ బేస్లో కూడా అలాంటివి తెలుసు కాబట్టి ఒక్కసారిగా స్మెల్ చూసి షాక్ అయిపోతాడనమాట అమర్. అసలు ఇది ఎవరు తీసుకొచ్చారు, ఏమై ఉంటుంది అని ఇంకా ఆలోచనలో పడి బాగీ శారీ కింద పడిపోయింది కాబట్టి బాగీకి నేను ప్రమాదం లేకుండా చూసుకోవాలని అమర్ పాపం బాగీని అంటి పెట్టుకుని దగ్గరే ఉంటాడు, అందరినీ గమనిస్తూ ఉంటాడు. బాగీకి ప్రమాదం జరిగినప్పుడు అందరూ టెన్షన్ పడుతుంటే మనోహరి మాత్రం అలా ఇంకా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తాడనమాట అమర్. ఇంకా గమనించి లేదు, మనోహరి ఏదో ఉద్దేశంతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టింది, కేర్ టేకర్ని కూడా మనోహరినే రప్పించింది, కేర్ టేకర్ ప్రాణాలు కాపాడింది నిజమా లేకపోతే అబద్ధమా, ఒకవేళ కావాలని ఇదంతా ప్లాన్ వేస్తున్నారా, మనోహరి నా రూమ్కి వచ్చింది, తర్వాత ఆ పౌడర్ నా రూమ్లోకి ఎంటర్ అయింది అంటే మనోహరినే అని ఒక క్లారిటీకి వస్తూ ఉంటాడు అమర్. ఇంకా అమర్ తన మైండ్ గేమ్ని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి అలా ఇంకా లేచి వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి చెంబా వస్తుంది. అమ్మ మీరెందుకు పనిచేస్తున్నారు, పక్కకు తప్పుకొని నేను చేస్తానని ఏదో లాయల్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది చెంబా. ఇదంతా చూస్తూ ఉంటుంది అరుంధతి. గుప్తా గారు, ఏంటిది గుప్తా గారు, నాకేమీ అర్థం కావటం లేదు, అయినా ఈ చెంబ మా ఇంట్లో ఎందుకుంటుంది అని అడుగుతారు. బాలిక, ఒక్కొక్కరి గుట్టు ఒక్కొక్క నాడు బయటపడ్ను, నువ్వేమీ కంగారు పడకు బాలిక, ఆ చెంబా గుట్టు కూడా త్వరలోనే బయటపడుతుంది, నువ్విటి రమ్ము, మనం యమలోకానికి బయలుదేరాలి అని అంటారు. గుప్తా గారు, ఏంటి ఎప్పుడు యమలోకం అంటారు, ఇక్కడ నా బాగీకి త్వరలోనే శ్రీమంతం జరిపించాలి, ఆ తర్వాత తనకి ఒక పండంటి పాపో బాబో పుడతారు, ఇవన్నీ చూడకుండా నేనెక్కడికి వస్తాను అని అంటారు. సరే నీవవి వీక్షించాలి అంతే కదా, ధూమ్ తత అని తన మాయా దర్పణాన్ని పేటుకుని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి అందులో క్యారెక్టర్స్ అని బయటికి వస్తూ ఉంటాయి. ఒక చిన్న పాప, బాగి అమర్కి పుట్టిన ఒక చిన్న పాప అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అరుంధతి ఆ పాపని చూస్తూ ఉంటుంది. తను ఎవరో తెలుసా అని అడుగుతారు. ఎందుకు తెలీదు, బాగి బాగి కూతురే కదా అని అంటారు. అవును బాలిక అని అంటారు చిత్రగుప్త. అమ్మా అమ్మా అని బాగిని పిలుస్తూ ఉంటే బాగి ఏంటి తల్లి అని అడుగుతుంది. అమ్మా చూడు, అంజు అక్క నాతో ఆడుకోవటం లేదు అని బాగి వాళ్ళ పాప అల్లరి చేస్తున్నట్టు అప్పుడే అమర్ వస్తే నాన్న నువ్వైనా చెప్పు అని చెప్పి పాపం ఇద్దరితో మాట్లాడుతుంటే అంజు చెల్లెల్ని అలా ఏడిపించచ్చా అని అంటారు. డాడ్ చూడ్ డాడ్, తను ఎంత మిస్బిహేవ్ చేస్తుందో అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తుంటే ఇంకా పాపతో అందరూ హ్యాపీగా గడుపుతున్నట్టు అదంతా ఇంకా ఫ్యూచర్ చూపిస్తూ ఉంటారు చిత్రగుప్త అరుంధతికి. అదంతా చూసి అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది బాలిక, కాబట్టి నీవు చింతించకుము అని అంటారు. అమ్మయ్య, మీరు ఇది చూపించారు కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది గుప్తా గారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా అమర్ రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రణ్వీర్ అలా ఇంకా కూర్చొని ఉంటే అమర్ రణ్వీర్ దగ్గరికి వెళ్ళి, రణ్వీర్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏంటో చెప్పమరేంద్ర అని అడుగుతారు. ఏం లేదు రణ్వీర్, నీ పాపని నీకు అప్ప చెప్పాలి అనుకుంటున్నాను, నువ్వు తీసుకువెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నావా అని అడుగుతారు. అయ్యో అమరేంద్ర, ఈ మాట గురించే నేను ఎప్పటి నిండా ఎదురు చూస్తున్నాను అమరేంద్ర, చెప్పమరేంద్ర, నా పాపని ఎక్కడ ఉంచావు, నా పాపని ఎప్పుడప్పు చెప్తున్నావు అని అంటారు. దానికంటే ముందు నువ్వు నాకొక సహాయం చేయాలి అని అంటారు. ఏంటమరేంద్ర, ఏంటది అని అడుగుతారు. నువ్వు నిజం చెప్తేనే నేను నీకు నిజాలు చెప్తాను రణ్వీర్, లేకపోతే చెప్పను. మనోహరికి నీకు ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలిసిపోయింది, కాబట్టి నీ నోటితో నువ్వు చెప్తే నీకు తక్కువ శిక్ష పడుతుంది, లేదు నా నోటితో చెప్పమంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు రణ్వీర్
అని అమర్ కావాలనే తనకి ఏదో తెలిసిపోయినట్టు మైండ్ గేమ్ స్ట్రాటజీస్ని వాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా రణ్వీర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే నేను మనోహరి భార్యాభర్తలన్న విషయం అమర్కి తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటాడు. అమర్ రణ్వీర్లో వచ్చిన కంగారుని చూస్తూ ఉంటారు. ఏంటి రణ్వీర్, నీకు ఇచ్చిన 2 ఆప్షన్స్ కరెక్ట్గా వినపడలేదా, అర్థం కాలేదా? నా నోటితో మీ రిలేషన్ని బయట పెట్టమంటావా, లేకపోతే నీ నోటితో నువ్వు చెప్తావా అని అడుగుతారు. అమర్ అది కాదు అమర్ అని అంటారు. కోల్కతాలో మనోహరి 2 ఇయర్స్ ఉంది, తర్వాత మా దగ్గరికి వచ్చింది. ఆ 2 ఇయర్స్లో మీ ఇద్దరి మధ్య అని అనగానే ఒక్కసారిగా రణ్వీర్ అమర్ వద్దమర్ నేను చెప్తాను అమర్ అని అనేసరికి అప్పుడు అమరేంద్ర తన గేమ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అమర్ నేను మనోహరి భార్యాభర్తలం అమర్. తన్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, ఒక పాప కూడా పుట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని రణ్వీర్ చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అంటే మనోహరి నువ్వు భార్యాభర్తలా అని అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే అమర్ అవును అమరేంద్ర, ఈ విషయం నేను చెప్పేస్తానని చాలాసార్లు చెప్పాను, కానీ మనోహరినే నన్ను భయపెట్టింది, నన్ను చెప్పొద్దు అని ప్రాధేయపడింది, అందుకే నీతో చెప్పలేకపోయాను అని అంటారు. మరి నీకు మనోహరి కావాలా వద్దా అని అడుగుతారు. అయ్యో నాకు మనోహరి కావాలా అమరేంద్ర అని అంటారు. సరే నాతో పట్టురా అని అమర్ రణ్వీర్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇది ఇలా ఉండగా బాగి ఆయన ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళానన్నారు, తిరిగి వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంటుంది బాగి. అప్పుడే కరెక్ట్గా అమర్ అయితే ఇంకా అలా రణ్వీర్తో కలిసి ఇంటికి వస్తారు. ఇదేంటి ఈయన రణ్వీర్తో ఇంటికి వస్తున్నారు అని చూస్తూ ఉంటుంది. అలా బాగి ఏమండి ఏమైందండి అని అడుగుతుంది. చెప్తాను బాగి, మనోహరి అని మనోహరిని పిలుస్తాడు. మనోహరి కిందకి వస్తుంది. అమర్ ఏమైంది అని అడుగుతుంది. మనోహరి నువ్వు రణ్వీర్ భార్యాభర్తలు కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే మనోహరి అమర్ అని అంటారు. నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మనోహరి, మీ మ్యారేజ్ సర్టిఫికెట్, మీ మ్యారేజ్ ఫొటోస్ అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకు మనోహరి, ఎందుకు ఇన్ని రోజులు మీరిద్దరు భార్యాభర్తలు అనే విషయాన్ని దాచిపెట్టావు అని అడుగుతాడు అమర్. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. అంటే ఈ విషయం అమర్కి తెలియకపోయినా నాతోనే నిజం చెప్పించాలని ఇలా మైండ్ గేమ్ ఆడా ఛా అని ఇంకా అలా తన ట్రాప్లో పడిపోయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట రణ్వీర్. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది రణ్వీర్ వైపు. మనోహరి చెప్పు మనోహరి, మీ ఇద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, కానీ అలా అని మీరు జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎలా? నేను చెప్తున్నాను, నువ్వు రణ్వీర్ కలిసి ఉండాలి అని అంటారు. తప్పకుండా అమరేంద్ర అని అంటాడు రణ్వీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి నీకు తనకి మధ్య గొడవలు ఏమి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒకటి, నువ్వు ఈ ఇంట్లో ఉన్న మనిషివి, నువ్వు ఈ ఇంటి మనిషివని అనుకో. రణ్వీర్ మనోహరి ఎక్కువ కోపగించుకున్నా నువ్వు పట్టించుకోవద్దు. భార్యాభర్తలు అన్నాక గొడవలు రావడం సహజం. అలా అని ఇన్నేళ్ళు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటూ మీ పాపకు కూడా తల్లి లేని పిల్లలుగా అవ్వద్దు, సరేనా? మీరు హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీ, మీ బేబీస్ కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను, మీరు సంతోషంగా ఉంటేనే అందరూ హ్యాపీగా ఉంటారు. సరే మనోహరి, ఇప్పుడు చెప్తున్నాను, నీకు రణ్వీరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి నువ్వు రణ్వీర్ హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇంకా అలా ఇంటికి పంపించేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట మనోహరి. ఏయ్ రణ్వీర్, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. మనోహరి, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేను చేసిందే కరెక్ట్. లేదు నాకు నువ్వంటే ఇష్టం అమరని చెప్పు, వెంటనే నిన్నొచ్చి షూట్ చేసేస్తాడు. కాబట్టి నీ ప్రాణాలు నేను కాపాడాను. లేదు నాకు ఇంకా అమరే కావాలని నువ్వు అక్కడే ఉండిపోవాలనుకుంటే చెప్పు, నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. కానీ నువ్వే అరుంధతిని చంపావని నిజం కూడా చెప్పేస్తాను. అప్పుడు నువ్వు ఈ భూమిపై కూడా ఉండవు మనోహరి అని అంటారు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. కాబట్టి నాతో పాటు రా అని చెప్పి ఇంకా అలా రణ్వీర్ మనోహరిని కోల్కతాకి తీసుకువెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి. బాగీకి శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు. ఇంకా శ్రీమంతం వేడుకల్లో బాగీని కంటికి రెప్పలా హ్యాపీగా చూసుకుంటూ బాగీకి పసుపు పూసి ఇంకా మొత్తం బేబీ మంచిగా పుట్టాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు అమరన్ ఫ్యామిలీ. బాగీ శ్రీమంతం అంగరంగ వైభవంగా జరగడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అయిపోతాయి. బాగీకి ఇంకా డెలివరీ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి.
వెంటనే అమర్, రామ్మూర్తి అందరూ బాగీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా బాగీకి బాగా పెయిన్స్ రావడంతో పాపం అమర్ అయితే బాగీకి ఏమీ అవ్వకూడదని చెప్పి చాలా అంటే చాలా కోరుకుంటూ హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇటువైపు అరుంధతి యమధర్మరాజు దగ్గరికి వచ్చి, సార్, నేను ఒక్కసారి కిందకి వెళ్ళి వస్తాను. మా చెల్లెలికి డెలివరీ జరుగుతుంది, ఎవరు పుట్టారో చూసొస్తాను అని అంటుంది అరుంధతి. బాలిక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు వెళ్ళకూడదు బాలిక అని అంటే అప్పుడే కరెక్ట్గా అలా చూసేసరికి అక్కడ పరమశివుడు ఉంటాడు. ఒక్కసారిగా యమధర్మరాజు షాక్ అయిపోతారు. యమ, నీవు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ బాలికకి ప్రత్యేకమైన శక్తులు ఇచ్చావు, కానీ విధిని ఎవ్వరూ మార్చలేరు. ఇప్పుడు నువ్వు ఈ బాలికని బంధించడానికి ప్రయత్నించొద్దు. ఈ బాలికకి మరణము లేదు, కానీ నీ తప్పిదము ఏమరపాటు వల్ల మరణాన్ని ఈ బాలికకి ప్రసాదించావు. కాబట్టి ఇప్పుడు ఆ మరణం రాకుండా ఉండాలి అంటే, ఆ బాలికకి నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దక్కాలి అంటే ఆ బాలికకి మరొక జన్మ ఇవ్వాలి యమా అని పరమశివుడు మాట్లాడుతూ ఉంటే, ప్రభు చిత్తం ప్రభు, మీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా అని యమధర్మరాజు ఇంకా కొన్ని మంత్రాలు వేసి ధూమ్తత అనగానే అలా కరెక్ట్గా పుట్టిన బిడ్డలోకి ప్రవేశింపచేస్తారు అరుంధతి ఆత్మని యమధర్మరాజు. ఇంకా అలా ఆ ఏడుపు వినపడేసరికి అమర్ వాళ్ళందరూ హ్యాపీగా లోపలికి వెళ్ళి చూస్తారు. యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అని చెప్పేసరికి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంకా మళ్ళీ పుట్టిన అరుంధతిని తన చేతుల్లోకి ఎత్తుకొని ఇంకా హ్యాపీగా ఉంటాడనమాట అమర్. ఇంకా బాగీ కూడా పాపని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.